నమస్తే, నేను ప్రియాంకారావు. మనశంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ టాక్ ని తెచ్చుకుంది. దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా సంతోషంలో ఉన్నారు, పండగ చేసుకుంటున్నారు. అయితే ఇటు చిరంజీవి గారు కూడా పండగ చేసుకుంటున్న సమయం అనిల్ రావిపూడి గారు వచ్చి ఒక మాట అన్నారు, అసలు పండగ చిరంజీవి గారి ఇంట్లో వచ్చే వారం ఉంటుంది అని. మరి ఏంటా పండగ, వచ్చే వారం వరకు ఎందుకు ఆగాలి అనేది చూద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఆల్రెడీ పండగ స్టార్ట్ అయిపోయింది, కానీ చిరంజీవి అభిమానులకు మాత్రం ముందే స్టార్ట్ అయిపోయింది. కానీ అనిల్ రావిపూడి గారేమో అసలైన పండగ చిరంజీవి గారి ఇంట్లో వచ్చే వారం ఉంటది అని చెప్పేసి అంటున్నారు. ఏంటది అసలు కిటుకు? అదే అనిల్ రావిపూడి మాట్లాడుతూ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఆయన. వాటిని కనుక మనం విశ్లేషించుకుంటే, అంటే నెక్స్ట్ వీక్ కానీ దానికి పెట్టినటువంటి డబ్బులు రావు అనేటువంటి ఉద్దేశమా ఏంటనేది అర్థం కావట్లేదు. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, నెక్స్ట్ వీక్ వచ్చే వారం ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లకి పండగ ఉంటుంది, వచ్చే వారం పండుగ చేసుకోవచ్చు అన్నాడు. అంటే ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పటి వరకు వాళ్ళు పెట్టినటువంటి డబ్బు రాలేదేమో అనేటువంటి అభిప్రాయం. అంటే వచ్చే వారానికి వస్తాయి అని, ఇంకంటే ఇంకొక వారం ఆడాలి సినిమా, ఇంకొక వారం ఆడితే తప్ప ఎగ్జిబిటర్కి డిస్ట్రిబ్యూటర్స్కి పండగ లాంటి వాతావరణం, పండుగ చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి అభిప్రాయం వచ్చేలాగా ఆయన వ్యాఖ్యానించారు. ఇక రెండేంటంటే, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది హిట్ టాక్ వచ్చేసింది. హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ క్రెడిట్ ఎవరికి పోతుంది? అనిల్ రావిపూడికి క్రెడిట్ పోతుందా, చిరంజీవి పోతుందా, లేదా వెంకటేష్కి పోతుందా, లేదంటే హీరోయిన్ నయనతారకు పోతుందా అనేటువంటి చర్చ టాలీవుడ్లో జరుగుతుంది. కారణం ఏంటంటే, హిట్ సినిమా కోసం పరితపించాడు చిరంజీవి. గత కొన్ని సంవత్సరాలుగా అతనికి హిట్ అంటూ లేదు. రీఎంట్రీ అయిన తర్వాత హిట్ అంటూ లేదు ఆయనకి. పైగా ఆయనతో సినిమాలు తీయడానికి కూడా ఎవరు ముందుకు రానేటువంటి సిచ్యువేషన్. కారణం ఏంటంటే 73 ఇయర్సే ఉన్నాయి ఆయనకి. ఈ 73 ఇయర్స్లో ప్లస్ తీసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి, డిజాస్టర్లు కదా అన్నీ. సో దాంతో ఆయన హిట్ కోసం చాలా తహతహలాడేది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే ఆయన ఆ మధ్య ఒకనొక మూమెంట్లో మాట్లాడుతూ, మా ఇల్లు లేడీస్ హాస్టల్ లాగా ఉంటుంది అని చెప్పి ఆ వీడియోలో ఆయన ఏం చెప్పారంటే, నిజంగా గొప్ప ఆ విధంగా చెప్పడం అనేది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రాక్టికల్గా ఉంటాడనేది చిరంజీవి గారి గురించి నాకు ఆ మాటలు విన్న తర్వాత అనిపించింది. ఏమన్నారంటే, ఇప్పుడు జనరేషన్ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఆయన హీరోగా గుర్తించట్లేదంట. అయ్యో, ఆయన హీరో గుర్తించలేదు. ఇప్పుడు వచ్చినటువంటి జనరేషన్ ఉంది కదా, కొత్త జనరేషన్, వాళ్ళ ఇంట్లోనే మెగా కాంపౌండ్ లోనే అనేక మంది హీరోలు ఉన్నారు కదా, వాళ్ళని గుర్తిస్తున్నారు కానీ ఈయన్ని గుర్తించట్లేదంట. తాత అయిపోయాడు కదా. సరే, ఆ స్క్రీన్ మీద వేసి నేనేను అని చూడమంటే వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదంట. అదే చెప్పాడు ఆయన. అంటే నిజంగానే ఇప్పుడు జనరేషన్ గ్యాప్ వచ్చినప్పుడు జనరేషన్ టు జనరేషన్ కొంత కనెక్టివిటీ అనేది పోతుంది, మిస్ అవుతుంది, డెఫినెట్గా మిస్ అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అదే ఆయన ఒప్పుకున్నాడు. అంటే ఒక రకంగా అలాంటి మాటలు ఎందుకు వస్తాయి అంటే, మనం డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు వస్తాయి. సో మనకు వయసు పెరిగిపోయింది, సో మనం ఇప్పుడు ఉన్నట్టు కొత్త జనరేషన్ మనల్ని గుర్తించట్లేదు అనేది మనసులో ఉంటుంది. కాకపోతే ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు, వాళ్ళ మనవరాళ్ళు మీద పెట్టేసి ఎక్స్ప్రెస్ చేశాడు అంతే. ఇప్పుడు ఆయన ఆ మూడ్లో ఉన్నాడు ఆయన. యాక్చువల్గా ఈ జనరేషన్కి కనెక్ట్ కావట్లేదు అనేటువంటిది గత కొన్ని సంవత్సరాలుగా ఉంది ఆయనకి. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా అనిల్ రావిపూడి ఒక హిట్ ఇచ్చేటప్పటికి, అనిల్ రావిపూడిని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇంటికి వెళ్ళాడు. అసలు అంటే సినిమా హిట్ అయిన తర్వాత అనిల్ రావిపూడి ఇంటికి వెళ్తే గడ్డం పట్టుకున్నాడు. అనిల్ రావిపూడి గడ్డం పట్టుకున్నాడు. విజువల్స్ కూడా చూడొచ్చు, విజువల్స్ ఉన్నాయి. అంటే ఒక హిట్ ఇచ్చారు, ఆ హిట్ జోష్ అనేది చాలా ఉంటుంది. అల్లు అరవింద్ గారు ఏమన్నారు తెలుసా, మా బాబు మంచి హిట్, మళ్ళీ గరానమ్మగుడు, రౌడీ అల్లుడు ఉన్నాయి కదా అప్పుడు సినిమాలు. సో ఆ గరానమ్మగుడు టైంలో ఏ విధంగా అయితే ఆయన గ్రాఫ్ పీక్కి వెళ్ళిపోయిందో అంత పీక్ ఇప్పుడు ఉంది అని చెప్పి అల్లు అరవింద్ కూడా మాట్లాడారు. అల్లు అరవింద్ గారు ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడలే, ఎందుకంటే అల్లు కాంపౌండ్ కను మెగా కాంపౌండ్ కి మధ్య ఏదో కొంత గ్యాప్ ఉంది, ఇలాంటివన్నీ వచ్చాయి కదా.
ఇలాంటి క్రమంలో అసలు ఈ సినిమా రిలీజ్కి ముందు కానీ రిలీజ్ తర్వాత కానీ వెంటనే మాట్లాడలేదు. హిట్ టాక్ వచ్చిన తర్వాత మాట్లాడాడు. మా బావ మళ్ళీ గరానా మొగుడు స్టైల్కి వచ్చేసి గరానా మొగుడు టైంలో ఎంత పీక్ స్టేజ్లో ఉన్నాడు సినిమా ఇండస్ట్రీలో, ఆ పీక్ స్టేజ్కి వచ్చేసాడు అనేది వ్యక్తం చేశాడు. అంటే 73 years ఇలాంటి హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు సినిమా హిట్ అయినప్పటికి కూడా ఆయన ఏజ్ అనేది కనిపిస్తుంది ఆ సినిమాలో. సో అంతే, ఆ ఏజ్ లో ఈ హిట్ రావడం అనేది ఒక రకమైన బూస్టప్. ప్లస్ ఆయన ఏదైతే అనుకుంటున్నాడో నేను పెద్ద అయిపోయాను, ఈ జనరేషన్ కి కనెక్ట్ కావట్లేదు అనేటువంటి ఒక భావన ఆయన చెప్పకపోయినప్పటికీ ఇండైరెక్ట్ గా మనకి ఆయన వీడియోలు వాటిని బట్టి అర్థమవుతుంది. సో అందుకు ఇది బాగా అనిల్ రావిపూడి క్రెడిట్ అని చెప్పి ఆయనే చెప్తున్నాడు. ఎందుకంటే అనిల్ రావిపూడి ఆయన ఫ్యాన్స్. అయితే ఇప్పుడు జనరేషన్ మిస్ అయ్యాడు చిరంజీవి, కాబట్టి అప్పుడు జనరేషన్ ని ఇప్పుడు జనరేషన్ ని కలిపి తీయాలి అని సినిమా అనేటువంటి యాంగిల్లో ఈ సినిమా తీశాడు అనిల్ రావిపూడి. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు అనిల్ రావిపూడి, ఇప్పటి వరకు నేనేమి అంటే ఏమీ కష్టపడకుండా స్క్రిప్ట్ రాసుకుని తీసినటువంటి సినిమా ఇదేనంట మనశంకర వరప్రసాద్. 25 రోజుల్లో నాకు అయిపోయింది స్క్రిప్ట్ అని అన్నాడు. 25 రోజుల్లో రాశాడు స్క్రిప్ట్. సినిమా ఏమో 85 రోజుల్లో తీసేశాడు. కేవలం 25 రోజుల్లో నేను స్క్రిప్ట్ రాసేసుకున్నాను ఈ సినిమాకి. అంటే దీనంత ఈజీగా నేను ఏ సినిమాకి రాసుకోలేదు అని చెప్తూ ఎందుకు అంత ఈజీగా రాసుకున్నాను అని చెప్తూ ఎందుకు రాసుకున్నాను అని చెప్పారంటే, చిరంజీవి గారి గురించి తెలుసు, చిరంజీవి గారి ని ఎలా చూస్తారు పబ్లిక్ అనేది అవగాహన ఉంది నాకు, అందుకని నేను ఈజీగా 25 రోజుల్లో స్క్రిప్ట్ రాసేసానని చెప్పారు. అంటే ఏదో క్యాజువల్ గా తీసిన సినిమా ఇది, దాంట్లో స్టోరీ లేదు, కేవలం చిరంజీవి గారి నేపథ్యం, చిరంజీవి గారి సినిమాకి సంబంధించినటువంటి నేపథ్యాన్ని మాత్రమే తీసుకొని ఒక స్క్రిప్ట్ రాసుకొని దాన్ని సినిమాగా తీసేసాడు అంతే. చాలా ఈజీ గోయింగ్తో నేను సినిమా తీశాను, దీనికి ఏమి నేను స్ట్రెస్కి గురి కాలేదు, 25 రోజుల్లో స్క్రిప్ట్ రాసేసి సినిమా తీసేసానని చెప్పాడు. అంటే ఒక హీరో, ఇప్పుడు ఆయన పాపులర్ హీరో కాబట్టి ఈ కథ బరువైంది అవసరంలే, సినిమా బోరు కొట్టకుండా చిరంజీవి గారిని చూపిస్తే చాలు అనుకున్నాడు, అదే చేశాడు, హిట్ కొట్టాడు. సో ఇప్పుడు క్రెడిట్ ఎవరిది? దాంట్లో మళ్ళా వెంకటేష్ని తీసుకొచ్చాడు, వెంకటేష్ని యాడ్ చేశాడు. అంటే అన్ని రకాలుగా ఇప్పుడు నయనతారని తీసుకురావడం కానీ ఇవన్నీ ఎడిషన్స్, చిరంజీవికి ఎడిషన్స్ ఇవన్నీ. చిరంజీవి గారి ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్కి ఈ ఎడిషన్స్ అన్ని యాడ్ అయ్యేటప్పటికి సినిమా హిట్ అయింది, చాలా ఈజీగా హిట్ అయింది. సో దాని క్రెడిట్ ఎవరికి ఇస్తారు? ఇప్పుడు సినిమా హిట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఇవాళ ఇదంతా బ్యాక్ టు మెగాస్టార్ అని కొంతమంది, లేదు అనిల్ రావిపూడిది అని కొంతమంది, లేదు వెంకటేష్ డే అని కొంతమంది, నయనతార, ఇలా రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. సినిమా హిట్ అయినంత వరకేమో అనిల్ రావిపూడిని బాగా హైలైట్ చేశారు. సినిమా హిట్ అయిన తర్వాత ఇప్పుడు చిరంజీవి కారణంగానే ఈ సినిమా హిట్ అయింది అనేది ఇప్పుడు మళ్ళీ పోస్టులు పెడుతున్నారు. సరే, ఇప్పుడు సమిష్టి కృషి సినిమా హిట్ అంటే, అది డైరెక్టర్ వల్ల, హీరో వల్ల, హీరోయిన్ వల్ల, లేకపోతే స్క్రీన్ ప్లే వల్ల, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ వల్ల కాదు, అది సమిష్టి కృషి. కాబట్టి ఇది సమిష్టిగా వాళ్ళకి వచ్చినటువంటి హిట్గా భావించాలి. ఇంకో పాయింట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ గురించి చెప్పాను, డిస్ట్రిబ్యూటర్స్ తర్వాత ఎగ్జిబిటర్స్ గురించి. సో వాళ్ళకి అంటే ఈ కలెక్షన్స్ అనేది ఇంకా ఫుల్ఫిల్ కావాలి, నెక్స్ట్ వీక్ కానీ ఫుల్ఫిల్ కావాలి. నెక్స్ట్ వీక్ అవుతాయా లేదా ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ సినిమాలు వచ్చేసినాయి, కొత్త సినిమాలు వచ్చేసినాయి. భర్త మహాశైలికి వచ్చేసింది, అనగనగా ఒక రాజు వచ్చేస్తుంది, తర్వాత శర్వానంద్ సినిమా వచ్చేస్తుంది. ఇవన్నీ వచ్చేసేటప్పటికి నెక్స్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద డిస్ట్రిబ్యూటర్స్ అలాగే ఎగ్జిబిటర్స్ యొక్క పండగ ఏ స్థాయిలో చేసుకుంటారు అనేది ఆధారపడింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.